గురూజీ ఏలూరు నుంచి విజయ నిర్మల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి విజయ నిర్మల గారు. నమస్కారం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. పేరేమో లోకేష్ అండి. 19/6/1990. పుట్టిన ఉదయం సమయం 7 గంటలకండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు, మీ కోటి దండాలు గురువు గారు. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. మా బాబు గురించి తెలుసుకుందామనండి. మీ బాబు గురించి తెలుసుకోవాలి. అవునండి. ఏం చేస్తుంటాడు బాబు? వాటర్ మేనేజ్మెంట్ చేశాడండి, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడండి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారా? సరే తల్లి. ఎక్కడైనా పని చేస్తూ ఉన్నాడా ఇప్పుడు? చేస్తున్నాడండి, హైదరాబాద్ లో చేస్తున్నాడండి. ఏం చదువుకున్నాడు తల్లి? ఇంటర్ చదివండి, 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి అన్ని వాటర్ మేనేజ్మెంట్ చేసేసామి. హోటల్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ చేశాడండి. ఇప్పుడు హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు మేనేజ్మెంట్ చేసి? చేస్తున్నాడండి. అక్కడ ఏం పని చేస్తున్నాడు హోటల్లో? అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడండి. సరే తల్లి. మీ కొడుకు ఆదివారమా మంగళవారమా పుట్టింది? మంగళవారం అండి. మంగళవారము. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టాడమ్మా. అశ్విని నక్షత్రం అండి. అశ్విని నక్షత్రము మేష రాశి. చెప్పండి, మీకు మీ కొడుకు జాతకంలో ఏం తెలుసుకోవాలి చెప్పండి తల్లి. ఆయన లైఫ్ ఎలా ఉంటది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి ఈ సంవత్సరం అవుతుందంటారా? మేనరకం అవుతుందా, బయట అమ్మాయి అవుతుందని తెలుసుకుందామనండి. ఎందుకు మేనరకంలో కావాలనుకుంటున్నారు? అంటే అన్నయ్యకు కూతురు ఉందండి, ఆయనకేమో కొడుకు అవుట్ అవుతుందండి. అది ఏమి పని చేయవు అవయవాలు ఏమి. అర్థం కాలే నాకు. మా అన్నయ్యకి ఒక పాప బాబు అండి. అయితే బాబుకి అవయవాలు ఏం పని చేయవండి, పోలియో లాగా అయిపోయింది. అయిపోయిందండి. అమ్మాయి మాత్రం ఉంది. అమ్మాయి బాగుంటదండి. అమ్మాయిని ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? అనుకుంటున్నానండి, ఎందుకంటే ఒక్కడే అన్నయ్య నాకేమో 3 బాబులేనండి. అన్నయ్యకి తోడుగా ఉంటారు కదా అని చెప్పి నా ఆలోచన. అమ్మాయి ఏం చదువుకోంది? ఇప్పుడు పీజీ చేస్తుందండి. పీజీ చేసిన అమ్మాయిని తెచ్చి మీ అబ్బాయి కట్టుపడితే ఉంటుందా అని నా ఆలోచన అండి. అంతవరకే చేసుకోవాలని అంత ఖచ్చితంగా ఏం లేదు. నాకుంది అవతల కొంచెం తక్కువగా ఉందండి అన్నయ్యలకి. కాదు తల్లి, ఎవరు కూడా మీరు ఎంత ఆశపడినా కూడా అమ్మాయిలు ఈ కాలంలో ఎంత చదివిండారు ఏంటి, చదివినే మంచిదైంది చదివి, కానీ ఈ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసిండేది, వాళ్ళ నాలెడ్జ్ వేరు వీళ్ళ నాలెడ్జ్ వేరు. మీరు అన్నీ ఆలోచించాలి. అన్నీ ఆలోచించాలి. ఇప్పుడు మందే కదా అని అలా ఆలోచించకూడదు తల్లి, దానికి ఒక విలువ ఉంటుంది. అప్పట్లో చాలా మంచి పొజిషన్, కానీ లైఫ్లో చిన్న దోషాలు, కానీ పెద్ద పెద్ద బాధలు, అలా అయిపోయింది పరిస్థితి. అవును సార్. ఎంతమంది సంతానం మీకు? ఒక బాబు సార్. ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఏం ఉద్యోగం చేస్తున్నారు? సో మార్కెట్లో ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ఉన్నాను సార్. అక్కడ ఏం బిజినెస్ చేస్తారు మీరు? స్టాక్ మార్కెట్లో ఎంప్లాయీ మీరు? కాదు సార్, నా ఓన్ అమౌంట్ తో స్టాక్స్ కొనటము అమ్మటం. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నారు అయితే. అవును సార్, స్టాక్ ట్రేడింగ్ లో ఉన్నాను, ఎక్స్చేంజ్ లో ఎంప్లాయ్మెంట్ అట్లా కాదు సార్. ఓకే, ట్రేడింగ్ లో ఉన్నారు. ఏ దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సార్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ. అవును సార్, నిఫ్టీ అని ఇండెక్స్ ఉంటుంది కదండి, తెలుసు. నేను కొంత రిసెర్చ్ లాగా చేశానండి, గోల్డ్ లో చేశాను సార్. నేను చెప్తాను సార్, ఈ టైంలో గోల్డ్ పెరుగుతుంది అని, కానీ ఆ బెనిఫిట్ నేను తీసుకోలేను సార్. అదే కదా ఉండేది. ఎప్పుడు సైంటిస్టులు మాలాంటి వాళ్ళంతా ఇలా దిగిపోతుంది ఇలా ఎక్కిపోతుంది అని చెప్తారు, కానీ దాని వాళ్ళ ఉపయోగం రాదు వాళ్ళకి. నా పరిస్థితి అదే సార్.
సరే. ప్రజెంట్ అయితే సార్ నా ఫ్యామిలీని నేను ఫీడ్ చేసుకోలేకపోతున్నాను. నాకు అర్థమైంది, మీరున్న పొజిషన్ నాకు అర్థమైంది. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఉండడము, దాన్ని మెయింటైన్ చేయడము అనేది అంత సులభం కాదు. మీరు దీన్ని చేస్తూ వేరే ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్, వేరే ఏదైనా ఓన్ బిజినెస్ ఏదైనా చేయొచ్చుగా ఉండే కదా మీరు. ఈ షేర్ మార్కెట్ నా ఓన్ బిజినెస్ గా ట్రీట్ చేసుకుంటూ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు కరెక్ట్ నిజమే, కానీ షేర్ మార్కెట్లో ఎందుకు అయిపోతుంది అంటే ఈ కాలంలో మీకు తెలిసిండేదే, టీవీలో వాళ్ళు వీళ్ళు కూర్చొని మేము అది నేర్పిస్తాము ఇది నేర్పిస్తాము అని కాకరకాయ వంకాయ భజన అని చెప్పుకొని ఏం జరుగుతుంది అని అర్థమైంది కదా. అవును సార్. దాని ప్రకారం వెళ్ళి కూర్చుంటే ఎంతోమంది పొలాలు ఇండ్లు అన్ని అమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. మా దగ్గర రోజు వస్తూనే ఉంటారు 2-3. తన జీవితంలో పైకి వచ్చిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ జనాలకి దానిపైన పూర్తి నమ్మకము లేదు. పూర్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్ ఇస్తారని నమ్మకం లేదు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల మీలాంటి వాళ్ళు చాలామందికి ప్రాబ్లమ్స్ ఇలా ప్రపంచంలో ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు దాన్నే బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ముందరికి ఇది చాలా డౌన్ అయిపోతుంది, ఇది షేర్ మార్కెట్స్. దానివల్ల మీరు దీన్ని చేసేంత నా అభిప్రాయం ఏంటంటే మీరు వేరే ఏదైనా బిజినెస్, ఇది మీ పర్సనల్, దీన్ని మీరు ఏమైనా చేసుకోండి. దాని నుంచి మీకు ఖర్చు వచ్చేది, ఎందుకంటే మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. మీరు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 years నుంచి డిప్రెషన్లో ఉన్నారు. మీరు చాలా నష్టపోతూ ఉన్నారు, మానసికంగా ప్రశాంతత లేదు 5 years నుంచి ఆల్మోస్ట్. చాలా డిప్రెషన్లో ఉన్నారు, అంత పొజిషన్ కూడా బాగలేదు. అంటే అపవాదాలు అవమానాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో కూడా గౌరవం తగ్గిపోతుంది మీకు. అవునండి, అది పరిస్థితి. దానివలన మీరు ఇంకొక 2.5 years అంత మంచిగా లేదు, ఇంకా 3 years వరకు దాదాపు. దానికి నేను పరిహారాలు అయితే ఇస్తాను. కానీ మీరు ఈ ఒక అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అనే దానివలన కెమికల్ రిలేటెడ్ లేదా ఏదైనా మెడికల్ రిలేటెడ్, మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్స్, మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఎక్విప్మెంట్స్, మెడికల్ రిక్రూట్మెంట్స్ ఇలాంటివి ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నా 100% మీరు క్లిక్ అయిపోతారు జీవితంలో. తర్వాత కెమికల్ రిలేటెడ్ బిజినెస్ చేసినా చక్కగా వస్తుంది. ఫర్టిలైజర్స్, ఎరువులు, విత్తనాలు డిస్ట్రిబ్యూషన్, వ్యవసాయక ఉత్పన్నాలు ఇవి ఏదైనా మీరు చేసినా సక్సెస్ఫుల్. తర్వాత ఈ కోల్ బిజినెస్ సక్సెస్ఫుల్. తర్వాత హాట్ అంటే ఎప్పుడు కూడా ఈ బ్యాటరీసు, యూపీఎస్, తర్వాత సోలార్ సిస్టమ్సు అండ్ వాటర్ హీటర్సు ఇలాంటివి ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చు. తర్వాత సాంబారు పదార్థాలు, సాంబార్కి ఉపయోగించంటే మనము ఇక ఏదైనా ఈ చిల్లీ పౌడర్స్, ధనియా పౌడర్స్ అంటాం కదా, ఇలాంటివి ఏదైనా కుకింగ్ పౌడర్స్ డిస్ట్రిబ్యూషన్స్, అగరబత్తీల డిస్ట్రిబ్యూషన్స్, తర్వాత పూజా సామాగ్రి డిస్ట్రిబ్యూషన్స్, గీ డిస్ట్రిబ్యూషన్స్, మిల్క్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్స్, లైక్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, లెదర్ బిజినెస్, వీటిలో మీరు ఏ డిస్ట్రిబ్యూషన్స్ ఓన్ బిజినెస్ చేసినా మీరు సక్సెస్ అవుతారు. వీటిలో ఏదైనా మీకు అనుభవం ఉందా? వీటిలో ఉంది సార్. ఏ దాంట్లో ఉంది? మా ఫాదర్ వైపు నుంచి సిగరెట్స్ బిజినెస్ అట్లా. ఎస్, ఎక్సలెంట్. మీరు నిజంగా దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, టొబాకో డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, 100% మీరు సక్సెస్ అయిపోతారు. కానీ ఇప్పుడు మీరు నిజంగా కరెక్ట్గా మీకు సపోర్ట్ ఇచ్చి గైడ్లైన్స్ ఇచ్చి మీరు దీంట్లో కాకుండా వేరే దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళింటే ఇంట్లోపల మీరు మీ వంశంలోనే ఒక మంచి బెస్ట్ పొజిషన్లో ఉండేవారు. ఎందుకంటే నాలెడ్జ్ బాగుంది మీది, కానీ సపోర్ట్ దొరకలేదు మీకు, అంతే. ఎస్, ఎనీవే ఫైన్. ఇక నుండి అన్న జీవితంలో బాగుండండి. కొడుకు మంచి జీవితం ఉంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు వేసి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని తర్వాత మంగళారతి తీసుకొని తీర్థం తీసుకొని ఇంటికి వచ్చి ఎవరి దగ్గరన్నా మాట్లాడండి. అన్న వరకు మౌనవ్రతం మార్నింగ్ 48 రోజులు చేయండి అలా. తర్వాత ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల ఇవ్వండి. తర్వాత ప్రతి మంగళవారం అమ్మవారి దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు, ఇవి 16 వారాలు చేసుకొని 48 రోజులు చేసుకోండి. మీ జీవితంలో చాలా చేంజెస్ అనేది వస్తుంది. నేను చెప్పిన వాటిలో ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్లో మీరు టొబాకో ఇలాంటి రిలేటెడ్ ఏదైనా సరే మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా జీవితంలో అంతులేని సక్సెస్ అనేది మీదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి.